యోగ వాసిష్టం కథల్లో ఈరోజు కూడా ప్రాణవాయువు గతిని గురించి భుసుండు వశిష్ఠుల వారికి చెప్పిన మిగతా భాగాన్ని విందాం. ఓ వశిష్ఠ మహర్షి, ప్రాణవాయువు బయటికి వెళ్ళేటప్పుడు అగ్నిశిఖలా ప్రవహిస్తుంది. అంటే మనం వదిలే గాలి ఎప్పుడు వేడిగా ఉంటుంది. బొగ్గు పులుసు వాయువు అంటాం దాన్నే. లోపల పీల్చేదాన్ని ప్రాణవాయువు అంటాం. ఆ ప్రాణవాయువు ఏమో చల్లగా ఉంటుంది, లోపలికి పీల్చే గాలి. లోపల నుంచి బయటకు వచ్చే గాలి వెచ్చగా ఉంటుంది. కాబట్టి వదిలే గాలి వేడిగా ఉంటుంది. దీనిని సూర్యుడు అని కూడా చెబుతారు. అంటే సూర్యుడు వేడికి సంబంధించిన వాడు కదా, అందుకని సూర్యుడు అని చెప్తారు వదిలే గాలి. అలాగే అపాన వాయువు హృదయం వైపు ప్రవహిస్తూ నీటి వలె కిందకి వస్తుంది. అంటే పీల్చే గాలి చల్లగా ఉంటుంది. ఇది ఇక్కడ ప్రాణవాయువు అని చెప్పడానికి పొరపాటున అపానవాయువు చెప్పాడని అనుకుంటున్నాను నేను. హృదయం వైపు ప్రవహిస్తూ ప్రాణవాయువు వెళ్తుంది లోపలికి, అంతే కదా. వెళ్ళేటప్పుడు చల్లగా ఉంటుందని ఇందాకే చెప్పుకున్నాం కదా, అందుకనే పీల్చే గాలి చల్లగా ఉంటుంది అన్నాడు. కాబట్టి ఇది పీల్చే గాలి ఎప్పుడూ అపానంగా ఉండదు కదా, ప్రాణవాయువే. ప్రాణవాయువు హృదయం వైపు ప్రవహిస్తూ నీటి వలె కిందకి వస్తుంది. అంటే ఈ ముక్కులోంచి ఇట హృదయం కిందకు ఉంటుంది, కిందకు వెళుతుంది. అప్పుడు ఆ గాలి చల్లగానే ఉంటుంది. దీన్ని చంద్రుడు అని కూడా చెబుతారు. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఉచ్ఛ్వాసమేమో చంద్రుడు, నిశ్వాసమేమో సూర్యుడు అని చెప్పుకోవచ్చు ఇక్కడ. అంటే ఈ ప్రాణవాయువే సూర్యుడు లేక అగ్నిగా ఈ శరీరాన్ని, హృదయాన్ని, తల పైభాగాన్ని, ముక్కు రంధ్రాలని కూడా తాకుతూ తప్పింపజేస్తుంది. అది అపానవాయువు చంద్ర రూపంలో నాసికలని, ముఖాన్ని చల్లపరిచి తర్వాత హృదయాకాశాన్ని కూడా చల్లపరుస్తుంది. ప్రాణవాయువే సూర్యరూపంలో ప్రకాశిస్తూ మరల ఆహ్లాదకరమైన చంద్ర రూపాన్ని కూడా పొందుతుంది. ప్రాణస్వరూపుడైన సూర్యుడు అపానస్వరూపుడైన చంద్రుడి కళలని మింగివేసినప్పుడు ఉండే పరమపదాన్ని పొందినవాడు మరల జన్మించే అవసరం ఉండదు. అంటే ప్రాణ అపాన అంటే ఈ ప్రాణము అపాన అంటే సూర్యుడు చంద్రుడి కళను మింగివేసేయటం అంటే అపాన స్వరూపుడే కదా ఆయన, చంద్రుడిని ఇక్కడ చెప్పింది. కాబట్టి ఆయనని మింగివేసినప్పుడు అంటే తన చెప్పు చేతలలో ఉంచుకున్నప్పుడు, ఏది ఈ లోపలికి వెళ్ళే గాలిని ఉచ్ఛ్వాస నిశ్వాసాలని తన చెప్పు చేతలలో ఉంచుకున్నప్పుడు అనమాట. అప్పుడు ఎప్పుడైతే ఇది అజప గాయత్రి అలా 21,600 సార్లు రోజుకు జరిగేటువంటి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనించని సమయంలో అజప గాయత్రి అంటున్నాం. దాన్ని గమనిస్తూ మనం మన జీవితాన్ని నడిపినప్పుడు అది జపగాయత్రి అంటున్నాం. ఎప్పుడైతే జపగాయత్రి అయిందో ఇదంతా, అప్పుడు ఇంకా అతనికి జన్మే ఉండదు అని చెప్తున్నాడు. అంటే నీ ధ్యాస శ్వాస మీద పెట్టు, నీకు వేరే నీ మనస్సు ఇంకెక్కడికి వెళ్ళదు, విషయం పైకి పోదు, అంతర్ముఖం అవుతుంది అని. ఓ ముని, ప్రాణవాయువు నశించిన చోట అపానవాయువు జనిస్తుంది. అంటే మనం లోపలికి పీల్చే గాలిని ఏమంటున్నాం, ప్రాణవాయువు అంటున్నాం. అది లోపలికి వెళ్ళిన తర్వాత అంతటా వ్యాపించి ఆ ప్రాణశక్తినిచ్చి లోపల అన్ని కణాలలో, అన్ని సర్వ అవయవాలలో ఉన్నటువంటి సర్వకళాలలోని మలినాన్ని అది బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. అంటే అప్పుడు ప్రాణవాయువు లోపల ఖర్చు అవుతుంది, అపానవాయువుగా మారి బయటకు వస్తుంది అది. కాబట్టి ప్రాణవాయువు నశించిన చోట ఏమొస్తుంది, అపానవాయువు వస్తుంది, జనిస్తుంది అనమాట. మళ్ళీ ఈ అపానవాయువు శాంతం బయటకు వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ గాలి పీలుస్తాం కాబట్టి అప్పుడు ప్రాణవాయువు మళ్ళీ లోపలికి వస్తుంది. కాబట్టి ప్రాణవాయువు నశించిన చోట అపానవాయువు జనిస్తుంది, అపానవాయువు నశించిన చోట ప్రాణవాయువు జనిస్తుంది అని చెప్పాడు. ఈ యోగ రహస్యాన్ని గ్రహించాలి మనం. ప్రాణ అపానాల ఉత్పత్తికి పూర్వం ఉండే సంధి సమయంలో వాయువులు లయమై ఆత్మ యొక్క అశరీరత్వం, నిర్మలత్వం, నిష్క్రియత్వం, నిర్మసనస్కత్వం అంటే మనస్సు లేకపోవడం. అంటే పీల్చి ఏదైనా సంకల్పం, దీన్ని ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు. మనం కుంభకం అనుకున్నాం కదా ఇందాక, ప్రాణవాయువు పీల్చాము, తర్వాత కుంభకం చేస్తున్నాం, ఆ తర్వాత వదులుతున్నాం కదా. కుంభకం చేసేటప్పుడు ఏమవుతుంది, అటు
పూరకం అవ్వదు, రేచకం అవ్వదు. అంటే ప్రాణాపానాలు రెండు ఉండవు. ఆ రెండింటికి మధ్యస్థితి లేదా ఉత్పత్తి, ఈ రెండు ప్రాణాపానాల ఉత్పత్తికి పూర్వం ఉండే స్థితి ఇది. దీన్ని సంధి సమయం అన్నట్టు. రెండింటికి పూర్వస్థితి అంటే సంధి, మధ్యలో అయితే సంధి సమయం ఉంటుంది. దీన్ని ఈ సంధి సమయంలో ఏమవుతుంది, వాయువులు లయమవుతాయి. అంటే అటు అపానము ప్రాణము రెండు కలిసే ఉంటాయి ఆ సమయంలో. అంటే ప్రాణం కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది, అపానం కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. అంటే ఆ లోపలికి వెళ్ళినటువంటి ప్రాణవాయువు అన్నిటికీ సరఫరా చేయబడి ప్రాణశక్తి తగ్గుతూ ఉంటుంది. ఆ లోపల ఉన్నటువంటి మలినాన్ని మళ్ళీ అది తీసుకురావడానికి వాయువు సహకరిస్తుంది. కాబట్టి అపానం కొద్ది కొద్దిగా, అంటే బొగ్గు పులుసు వాయువు యొక్క ఇది శాతం పెరుగుతూ ఉంటుంది. అలాగా ఈ రెండు వాయువులు లయమై ఆత్మ యొక్క అశరీరత్వం, ఆత్మకి అసలు శరీరం లేదుగా, అవి లయమైపోయినప్పుడు ఆత్మ యొక్క అశరీరత్వము, నిర్మలత్వము, నిష్క్రియత్వం ఇవన్నీ ఆత్మ లక్షణాలే. నిర్మానస్కత్వం ఇవన్నీ మొదలైన వాస్తవ లక్షణాలు కనుక మనకు స్పష్టంగా గోచరిస్తే, అంటే మనస్సుకు లేకపోయి మనస్సు పూర్తిగా చనిపోయి సంకల్పాలు ఏమీ లేకుండా కేవలం ఈ రెండిటి స్థితిని గమనించగలిగితే అప్పుడు మనస్సు లేనట్టు, అంటే మనసులో సంకల్పాలు లేనట్లే కదా. ఆ సమయంలో అలా కనుక అది స్పష్టంగా మనం గమనించగలిగితే అప్పుడు అతన్ని యోగి అంటారు. ఆ యోగి దేశకాల మొదలైనటువంటి అపరిచ్ఛన్నుడై, అటుకి దేశకాలాది అపరిచ్ఛన్నుడై వెలుగొందుతూ దుఃఖించడు. వీటికి అతీతంగా ఉంటాడు, దేశానికి కాలానికి అతీతంగా ఉండి ఇక అతన్ని ఖండించడానికి వీలు, అంటే ఆత్మస్వరూపుడై వెలుగొందుతూ ఉంటాడనమాట. ఇంకా ఆత్మస్వరూపుడై వెలుగొందుతూ ఉండగా దుఃఖించేదే ఉంటుంది, అందుకని దుఃఖించడు అన్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాలి, మళ్ళీ ఈ ప్రాణాపానాల ఉత్పత్తికి పూర్వం ఉండే సంధి సమయంలో వాయువులు లయమై, అంటే రెండు ప్రాణాపానాలు ఆత్మ యొక్క లక్షణాలు చెబుతున్నాడు. అశరీరత్వం, నిర్మలత్వం, నిష్క్రియత్వం, నిర్మనస్కత్వం, అంటే మనస్సు లేకపోవటం మొదలైన వాస్తవ లక్షణాలు కనుక స్పష్టంగా గోచరిస్తే ఆ యోగి దేశకాలాది అపరిచ్ఛన్నుడై వెలుగొందుతూ ఉంటాడు, దుఃఖించడు అన్నాడు. ఓ ముని, అందువల్ల ప్రయత్నించి ఈ ప్రాణశూన్య దర్శనాన్ని, అంటే ప్రాణంపై ధ్యాస పోయి, ఈ ప్రాణం పైన కూడా ధ్యాస పోవాలి, అంటే ఇది కూడా గమనించటం, అంటే దేహాతీత స్థితికి వెళ్ళాలన్నమాట. అంటే దేహాన్ని మర్చిపోతాం, ప్రాణాపానాలను కూడా మర్చిపోతాం అనమాట. ఆ ప్రాణం పైన ధ్యాస పెట్టమన్నాడు కదా ముందు, ఆ ప్రాణం మీద ధ్యాస కూడా దానికి దాటి అవతలకి వెళ్ళి ఆ స్థితిలో దేహాతీత స్థితి, ప్రాణస్థితి, ప్రాణాలపైన ధ్యానం ఉంచేటువంటి స్థితి కూడా దాటి అతీతమైన ఆత్మనిత్యాలంతని చూడటం జరుగుతుందన్నమాట. అలాంటి ప్రాణశూన్య దర్శనాన్ని సాధన చేయాలి ఓ ముని అని చెప్తున్నాడు భుసుండు వశిష్ఠుల వారికి. ఇంకా ఏమని ముట్టంకిస్తున్నాడంటే, ప్రాణవాయువు అస్తమించి అపానవాయువు మొదలయ్యే మధ్యలో ఉండే బాహ్య కుంభకాన్ని, అంటే బాహ్య కుంభకం అంటే అప్పుడు ఇక బయటకు వదలటానికి సిద్ధంగా ఉంటాడు కదా, అది దాన్ని బాహ్య కుంభకం అంట. అలా బాహ్య కుంభకాన్ని కనుక అవలంబిస్తే మరల శోకింపవలసిన అవసరం ఉండదు. అలాగే అపానం ఆగి ప్రాణం మొదలయ్యే మధ్యస్థితిలోని, అంటే సంధి స్థితిలోని అంతఃకుంభకాన్ని అవలంబిస్తే మరల శోకింపవలసిన అవసరం ఉండదు. ప్రాణవాయువునంతా రేచకం చేసి స్వచ్ఛమైన కుంభకాన్ని అభ్యసించగలిగితే మరల శోకింపవలసిన అవసరం ఉండదు. ప్రాణాపానాలు రెండు విలీనమై శాంతమైన ఆత్మపదాన్ని పొందగలిగితే మరల శోకింపవలసిన అవసరం ఉండదు అని చెప్తున్నాడు. అంటే చెప్పిందే ఇక్కడ ఇంకొకసారి వివరంగా చెప్పుకుందాం. మొట్టమొదటి ఏదైతే చెప్పుకున్నామో అదే ఇంకో రకంగా చెప్పాడు, దాన్నే మనం మళ్ళీ వివరించి చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. ప్రాణవాయువునంతా రేచకం చేయటం అంటే మొత్తం అది వదిలేయటం అనమాట. లోపల పీల్చిన గాలిని వదిలేయటం. వదిలేసిన తర్వాత గాలి మళ్ళీ పీల్చకుండా ఉన్నాం అనుకోండి, అంటే కుంభకం చేసామనుకోండి, అది ఏమవుతుంది, బాహ్య కుంభకం అంటాం. అంటే వాయువునంతా లోపల ఉన్న వాయువునంతా బయటికి పంపించేసాం, కుంభకం చేసాం. అలా కనుక అభ్యాసం చేయగలిగితే బాహ్య కుంభకం కంటే అంతఃకుంభకం తేలిక. అంతఃకుంభకం ఎక్కువసేపు ఉంచగలం బాహ్య కుంభకానికంటే సహజంగా.
అంటే గాలిని పీల్చిన తర్వాత గాలిని లోపల ఎక్కువసేపు ఉంచగలం. ఇప్పుడు ఇందాక చెప్పాం కదా, 4 సెకండ్లు గాలి పీలిస్తే 8 సెకండ్లు ఉంచగలం అని. ఒక్కోసారి ఆ పీల్చే గాలి యొక్క సమయం 4 సెకండ్లు కాకుండా 8 సెకండ్లు చేసుకుని దాన్ని మళ్ళీ లోపల 16 సెకండ్లు అలాగే ఉంచి ఆ తర్వాత మళ్ళీ 8 సెకండ్లు బయటకు వదిలామనుకోండి, అప్పుడు ప్రాణాయామాలు తగ్గుతాయి. మనకి ఉచ్ఛ్వాస నిశ్వాసాల సంఖ్య తగ్గుతుంది. అలా చేస్తూ వాటి యందు ధ్యాస ఉంచటం. అందుకనే ప్రాణవాయువుని అంతగా బయటికి పంపించేసి స్వచ్ఛమైన కుంభకాన్ని, అంటే పీల్చడం వదలటం కాకుండా వదిలేసిన తర్వాత అలా కుంభకం అలా ఉండటం, అది కనుక మనం చేయగలిగితే ఇంకా శోకింపవలసిన అవసరం ఉండదంటున్నాడు. అంటే అలా ఎంతసేపు ఉంటాం, ఉన్నప్పుడు మనకి తెలుస్తూ ఉండదు కదా, నేను గాలి లోపల లేకుండా అలా ఉంటున్నాను అని చెప్పి తెలుస్తుంది మనకి. ఎప్పుడైతే ఇక ఉండలేము, గాలి అవసరం లోపలికి అన్నప్పుడు పీల్చడం మొదలెడతాం మళ్ళీ. అంటే అది కూడా మన దృష్టిలో ఉంటుంది, పీల్చే సమయం కూడా దృష్టిలో ఉంటుంది. కాబట్టి అలా ఈ కుంభకాన్ని కనుక మనం అభ్యసించగలిగితే శోకింపవలసిన అవసరం ఉండదంటాడు. అంటే నెమ్మదిగా ఏమవుతుందంటే మనకి కష్టాలు వస్తాయి, జీవితంలో కష్టాలు ఏమి రాకుండా ఉండవు ఇది చేసినంత మాత్రాన. ఎందుకంటే ప్రారంధాన్ని అనుభవించాలి కదా మనం. ప్రారంధాన్ని అనుభవించాలంటే ప్రారంధం అంటే ఏమిటి, మనం చేసిన సంచితం నుంచి ఇక్కడ కొంత తెచ్చుకోవడం. ఆగామేమో చేసేది ఆగామిగా వెళతాం, తర్వాత మళ్ళీ కుప్ప పడుతాయి, ఆ కుప్పలో చేరుతాయి ఆగామి చేసినవి. ఇప్పుడు ప్రారంభం అంటే చేసిందంటే కొంత తీసుకొచ్చి ఇక్కడ జన్మ ఎత్తుతున్నాం కదా అనుభవించడానికి. ఆ అనుభవించేటప్పుడు అటు కష్టాలు సుఖాలు రెండు ఉంటాయి. అంటే కష్ట సుఖాల సమ్మిశ్రమమే ఈ జీవితం. అలాంటి వాడే మళ్ళీ జన్మెత్తుతాడు మానవ జన్మ. ఈ కష్ట సుఖాలు రెండు అనుభవిస్తూ రెండిటిని సమంగా భావిస్తూ అట్లాగే ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రాణాయామం మీద ధ్యాస పెట్టామనుకోండి, అదే ప్రాణచింత, అదే ఆత్మచింత అవుతుంది. ఆత్మచింతకి ప్రాణచింత ఒక సాధనమని మొట్టమొదటిలోనే చెప్పుకున్నాం కదా. ఈ ప్రాణచింత ద్వారా ఏమిటంటే మనస్సుని ప్రాణాపాన వాయువుల మీద గతి మీద మనస్సుని ఉంచి చేస్తే అప్పుడు మన కర్తృత్వ శూన్యుడి అయిపోయి అవుతామని ఇందాక చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అదే ఈ రెండు ఇటు కాకుండా మనిషికి అప్పుడు శోకించడు, రెండు వస్తాయి, కష్టం వస్తుంది సుఖం వస్తుంది, అయినా మనస్సుని నియంత్రించుకోగలడు. కాబట్టి ఎట్లయితే ప్రాణం మీద తన మనస్సుని నిలబెట్టగలిగాడో అట్లాగే వచ్చిన కష్ట సుఖాల రెండింటిని సమంగా తీసుకునే శక్తి మనస్సుకి అలవడుతుందనమాట. కాబట్టి ఇంక శోకించడు వాడు. ప్రాణాపానాలు రెండూ విలీనమైన శాంతమైన ఆత్మపదాన్ని పొందగలిగితే మరల శోకింపవలసిన అవసరం ఉండదు అని చెప్పాడు. నిజమే, ప్రాణాపానాలు రెండు విలీనమైపోయిన చోట ఇంకేముంటుంది, శాంతమే ఉంటుంది. ఆ శాంతమే ఆత్మపదం. అది కనుక మనం పొందగలిగితే మరల శోకింపవలసిన అవసరం ఉండదు అని చెప్పాడు. దీనికే మళ్ళీ 1 పేజీన్నర వివరణ ఇచ్చాడు. ఆ వివరణని మళ్ళీ రేపు తెలుసుకుందాం. స్వస్తి.